Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఒకవైపు హామీలు అమలు చేస్తూనే మరోవైపు పాలన పరుగులు పెట్టిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే హామీలు అమలు చేయడం ఎంత ముఖ్యమో గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలను ప్రజల ముందు ఉంచడం కూడా అంతే ముఖ్యమని భావిస్తోంది ప్రభుత్వం. దీంతో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు 7 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీల అమలుతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలు కూడా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా జగన్ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన వ్యవహారాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని డిసైడ్ అయింది. వీటి ద్వారా వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది. కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. చంద్రబాబు సర్కార్ కీలకంగా భావిస్తున్న అమరావతి, పోలవరంతో పాటు లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్, విద్యుత్, మద్యంపై ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయనుంది. 7 శ్వేతపత్రాలని విడుదల చేయబోతుంది ప్రభుత్వం. పోలవరం మీద 1, అమరావతి, విద్యుత్ పర్యావరణం, ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవన్నీ కూడా, లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఫైనాన్స్ మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతా ఉన్నాము. అది 31వ తారీఖున మొదలుపెట్టి 18వ తారీఖు వరకు కూడా 3 రోజుల గ్యాప్తో 4 రోజుల గ్యాప్తో ఇవన్నీ కూడా మరి రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే పోలవరం, అమరావతి విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 2 ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో ప్రజలకు వివరించారు. ఇప్పుడు ఆ అంశాలను గణాంకాలతో సహా వైట్ పేపర్లో వివరించనుంది ప్రభుత్వం. ఇక పర్యావరణానికి సంబంధించి గనులు, ఇసుక తవ్వకాల్లో భారీగా నిధులు పక్కదారి పట్టాయి అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ చేసిన ప్రధానమైన ఆరోపణ. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గనుల శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. త్వరలో ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఈ అంశాలను శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వివరించనుంది. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలోనూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచనుంది చంద్రబాబు సర్కార్. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 18 లోపు 7 శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాల్ని దుర్వినియోగం చేయటమో లేకపోతే విధ్వంసం చేయటమో, ఏ విధంగా ఆర్థిక ఇండిసిప్లిన్ మూలంగా ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా రాష్ట్రం ఫైనాన్స్ గా నష్టపోయింది, ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయింది, వీటన్నిటికి సంబంధించి వైట్ పేపర్ని రిలీజ్ చేయబోతాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 13 లక్షల కోట్లకు చేరాయి అనేది ప్రభుత్వం చెబుతోంది. అలాగే గత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎలాంటి అప్పులు తెచ్చిందో కూడా వివరాలు లేవంటోంది. అందుకే ఆర్థిక శాఖ వైట్ పేపర్ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకురానుంది. మరోవైపు విద్యుత్తును బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాగే గత 5 ఏళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని, ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని తాజాగా బాధ్యతలు చేపట్టిన మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా మరి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రాష్ట్రంలో గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కానుంది. కమిటీలో సభ్యులుగా హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులు ఉంటారు. మొత్తంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రజల ముందు ఉంచడంతో పాటు రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్తామో అన్న దానిపై స్పష్టత ఇవ్వనుంది ఏపీ సర్కార్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.